డ్రైనేజీ కాదండోయ్, బంటుమిల్లి ప్రధాన పంట కాలువ. పంట కాలువలోకి బడా ఫ్యాక్టరీ వ్యర్థాల విషం. చర్యలు తీసుకొని అధికారులు. కృత్తివెన్ను శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతం నుంచి శనివారం సాయంత్రం వరకు ఉయ్యూరు లేదా పామర్రుకు చెందిన ఒక ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలతో కూడిన కలుషిత విషపు నీరు నేరుగా పంట కాలువలోకి వదిలివేయడం వల్ల ఉయ్యూరు మొదలుకొని కృష్ణా జిల్లా దిగువ ప్రాంతం కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకు వరకు గల బంటుమిల్లి ప్రధాన పంట కాలువ పూర్తిగా కలుషితమై భరించలేని దుర్వాసనతో సుమారు 6 మండలాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పంట కాలువలోని నీరంతా సెప్టిక్ ట్యాంకులోని దుర్వాసనను తలపిస్తుంది. పిల్ల కాలువల నుంచి ప్రతి పంచాయతీ పరిధిలో గల మంచినీటి చెరువులను చిన్న చిన్న బదుల ద్వారా పొలాల్లోకి నీరు వెళ్లడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పలు గ్రామాలలో గల మంచినీటి చెరువులలో ఈ కలుషిత నీరు ప్రవహించడం వల్ల ఆయా గ్రామస్తులు ప్రజలు గగ్గోలు పెట్టారు. ఇది పంట కాలువ లేక మురుగు కాలువ అని గ్రామస్తులు కోపోద్రిక్తులవుతున్నారు. కృత్తివెన్ను మండలం చేపల మరియు రొయ్యలకు సంబంధించిన ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తపరిచారు. ఇప్పటికే ప్రధాన పంట కాలువల్లోని అన్ని జాతుల చేపలు చచ్చిపోయి రైతుల యొక్క పాడి పశువులు వేరే దారి లేక ఈ నీటిని తాగాల్సి వస్తుందని, ఫలితంగా తమ చెరువులతో పాటు పశువులు సైతం కలుషిత విషపు నీటికి రోగాలకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. పై స్థాయి అధికారులు తెలిసే ఈ వ్యర్థాలను పంట కాలువలోకి వదిలేరా, సంబంధిత అధికారులు లంచాలకు కగ్గుర్తిపడ్డారా అనేది ఈ బడాబాబులకే తెలియాలి. అందుకే నిమ్మకు నీరెత్తినట్లు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారా అనే భావనలో ప్రజలు ఉన్నారు. ఇన్ని మండలాల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే చర్యలు తీసుకుని అధికారులను సస్పెండ్ చేయాలని లేదా పంట కాలువలోని వ్యర్థాలను వదిలిన సంబంధిత ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.